మీ బంగారం తాకట్లో ఉందా? మీరు విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి, మీ డబ్బులు సేవ్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. సో ఇవాళ మనతో నట్టికుమార్ గారు ఉన్నారు. ఆయన పొలిటికల్ అనాలిసిస్తో పాటు ప్రొడ్యూసర్ గారు. ఆయనతో ఇవాళ మనం మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. సార్, నిన్న జరిగిన మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు కార్మికుల పక్షపాత లేకపోతే ప్రొడ్యూసర్లకు పక్షపాత? కార్మికుల పక్షపాతి. ఎలా అంటారండి? కార్మికుల కోసం ఆయన సర్వస్వం, ఆయన 4 దాంట్లో మొత్తం టోటల్గా హాస్పిటల్ కట్టింది, స్కూల్ కట్టించి స్కూల్లో 1వ క్లాస్ నుంచి ఎల్కేజీ నుంచి అప్ టు 12th క్లాస్ దాకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చదివిస్తాను అని చెప్పారు. సినీ హబ్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తీసుకెళ్తానని చెప్పారు. సినిమా ఇండస్ట్రీ కార్మికుడి కోసం ఏది కావాలన్నా 10 కోట్లు ఫండింగ్ ఇస్తానన్నారు. మొత్తం టోటల్గా ఫైటర్స్కి కానీ సెక్షన్ ఇవ్వడంలో కానీ ఇంకోటి ఇవ్వడంలో కానీ ఏ దాంట్లో కావాలంటే ఎలా కావాలంటే మీకేం కావాలి, ఇంటర్నేషనల్ హబ్ కావాలి హైదరాబాద్. సినిమా ఇండస్ట్రీ అంటే హైదరాబాద్, సినిమా ఇండస్ట్రీ అంటే ప్రపంచం సినిమా ఇండస్ట్రీ వైపు చూడాలి. ఇవన్నీ చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. కార్మికులకి ఆయన ఏం చేయాలో ఏం చేయకూడదో ఏ సీఎం కూడా చేయలేదు. 1981 నుంచి ఇప్పుడు దాకా ఎలా సీఎం సినిమాల కోసం మాట్లాడింది లేదు, చేసింది లేదు. ఏ కాంగ్రెస్ వాళ్ళు అందరూ అన్నింటి కోసం మాట్లాడారు, కానీ కార్మికుల కోసం మాట్లాడింది, కార్మికుడి కోసం చేసింది ఒక్కటి పీజీఆర్ గారు. నాకు తెలిసి కార్మికుల కోసం పీజీఆర్ గారు పక్షపాతి అంటారు. కార్మికులకి మాస్ పీపుల్కి ఈజ్ అ గ్రేట్ అంటారు. అలాంటి తర్వాత ఇంత పేరు వచ్చింది రేవంత్ రెడ్డి గారికి. ధన్యవాదాలు. సినిమా ఇండస్ట్రీ మా కార్మికుల కోసం ఇంత ఆలోచిస్తున్న రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. కానీ ఆయన ఒక మాట అన్నారు, సినిమా ఇండస్ట్రీలో నా దగ్గరికి రేటు పెంచమని ఏ నిర్మాత వచ్చినా పెంచాలి అంటే 20% వాళ్ళకి వెల్ఫేర్ ఫండ్కి ఇవ్వాలి అని చాలా లాజిక్గా మాట్లాడారు ఆయన. ఎలా లాజిక్గా మాట్లాడారంటే, మీరు ఇప్పుడు హైకోర్టు రేట్లు పెంచొద్దు అన్నది, మీకు రేట్ ఇస్తే రేటు కట్ చేయమని హైకోర్టు చెప్తుంది. కనుక వెల్ఫేర్ ఫండ్కి ఎప్పుడైతే డబ్బు ఇస్తారో వెల్ఫేర్ ఫండ్కి కానీ అంటే రేట్లు పెంచడానికి జీవో వస్తప్పుడు మనం ఏదో ప్రకృతి కానీ లేకపోతే ఇలాంటి విపత్తులు ఏమైనా జరుగుతున్నప్పుడు కానీ లేకపోతే మనం ఏదో మంచి కార్యక్రమానికి కార్మికుల కార్యక్రమం ఏదో ఒకటి మనం ఒక సొసైటీకి ఇవ్వడం కోసం దాంట్లో వెల్ఫేర్ ఫండ్ అంటారు. అలాంటప్పుడు ఇస్తున్నప్పుడు ఈ రేట్లకి అబ్జెక్షనబుల్ ఉండదు. అందుకే మీరు రేట్లు పెంచాలి అనుకుంటే కార్మికులకి 20% ఇవ్వాలి అన్నారు. అంటే వాటా ఇమ్మన్నారు. సినిమాలో వాటా ఈ నిర్మాతలకు మింగుడు పడట్ల. ఈ 10 మంది నిర్మాతలకి నిన్నటి నుంచి ఆర్ట్ స్టోక్ వచ్చేసింది ఒక్కొక్కరికి. మా ఆస్తుల్లో కార్మికులకు వాటా ఇమ్మంటారు. ఇప్పటికీ ఆయన 50% చేస్తాడు. రేవంత్ రెడ్డి గారు మధ్యలో దూరాడు, వచ్చాడు. మా మాతో మేము వచ్చి రేవంత్ రెడ్డి గారు అన్నాం, రేవంత్ రెడ్డి గారు మీ అంతలో లేరని మేమే వెళ్ళాం. స్వయంగా మేమే లేబర్ కమిషనర్ని కలిసాం. మేమే ఆయన్ని రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి గారు మా కోసం రండి, మీరు వచ్చి మాకు మీరే సెటిల్ చేయండి, మీరే మా పెద్ద మనిషి అన్నాం. ఆయన కార్మిక పక్షపాతిగా మా నిర్మాతలకు వచ్చిన లాభాల్లో ఆయన గండి కొడుతూ 50% అండ్ 45% కార్మికులకి రేట్లు పెంచి ఈరోజు మొత్తం టోటల్గా మాకు ఆల్రెడీ నడ్డి ఇరిగిపోయింది. మా పరిస్థితులు అధోగతి పరిస్థితుల్లో చెప్పుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. అది 10 మంది మాత్రమే. ఎన్ఆర్ఏ నిర్మాతలు అంటారు వాళ్ళని. ఎన్ఆర్ఏ అంటే అమెరికా నుంచి దిగి వచ్చిన నిర్మాతలు మాత్రమే, ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్న నిర్మాతలు మాత్రమే. వాళ్ళందరికీ ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఈ రేట్లోంచి ఆస్తిలో వాటా, నష్టం వస్తే సంబంధం లేదు, లాభం వస్తే మాత్రం కార్మికుడికి 20% వాటా ఇవ్వండి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ 2 అర్థం కాని విషయం ఏంటంటే, నాకు ఉదయం నుంచి చాలామంది ఫోన్లు చేశారు. అన్నా నాకు చిన్న డౌటు, 700 కోట్లు మేము పెడుతున్నాం, రేవంత్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కావాలంటున్నారు, ప్రపంచమే మన వైపు చూడాలంటున్నారు, ప్రపంచంలో సినిమా ఇండస్ట్రీ అంటే మొత్తం టోటల్గా అన్ని దగ్గర కనబడాలంటున్నారు. అలాంటప్పుడు 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాం కదన్నా, మరి సినిమా తీసేటప్పుడు ఒక 200 కోట్లు నష్టం వచ్చిందనుకో రేవంత్ రెడ్డి గారు ఇస్తారన్నా అని అడిగారు. మరి లాభం ఇమ్మంటున్నారు కదన్నా, ఇప్పుడు మరి రేట్లు పెంచే లాభం, రేట్లకు వెళ్ళడం అని, మరి రేట్లకు వెళ్ళకపోతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తీయలేం కదన్నా అన్నాడు ఒక వ్యక్తి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తీయమని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారన్న, మరి 20% వాటా ఇవ్వమని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారన్న. కార్మికుడిని ఓనర్ని చేస్తున్నాడు, కార్మికుడిని ఏం చేశాడు, వాటాదారుని చేశాడు. ఆ నష్టానికి లాభం ఒక కార్మికుడు ఉంటాడన్నా అని అడిగారు. అది రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, మీకు ఏం అర్థమైందో మాకేం అర్థమైందో అర్థం కాలేదు. కార్మికుల మీటింగ్లో మాత్రం 20% రేటు పెంచడానికి వస్తే 20% మీరు వాటా ఇవ్వాలి అన్నారు.
వెల్ఫేర్ ఫండ్ అన్నారు. ఆ 20% అంటే రేటు పెంచడానికి వస్తే మాకు 200 కోట్లు వస్తుంది. రేట్లు పెంచితే 40 కోట్లు మేము వెల్ఫేర్ ఫండ్కి ఇవ్వాలా అన్న? మా సెట్ వైట్గా కనబడుతుందన్న, లోన్ అన్నీ చిరుగులే ఉన్నాయన్న. మా పరిస్థితి ఊరి నిండా అప్పులే, సందుల అప్పులు, ఊరి నిండా అప్పులు, అక్కడ అప్పు ఇక్కడ అప్పు, అప్పులు అయిపోయి ఏ రోజు అయిపోయి పెడతామో తెలియని పరిస్థితులు మేము 12 మంది ఉన్నామన్నా అన్నాడు. మరి అదేంటి మీరు ఇంత పెద్ద పెద్ద సినిమాలు తీస్తారు, 1000 కోట్లు, 700 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు, మీరు 3 కోట్లు, సో 3 కోట్లు 4 కోట్లు కారులో తిరుగుతారు కదా అంటే, అన్నీ డమ్మీ అన్న. మా సినిమా ప్రెస్టేజ్ కోసం, ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం హీరోలను పెంచుతున్నాం తప్ప మేమేమీ పెరగట్లేదన్న. మా ఆస్తులన్నీ తరిగిపోయాయన్న. అమెరికాలో ఉండేటప్పుడు చక్కగా హ్యాపీగా ఉండేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా పరిస్థితి ముందుకెళ్ళే వెనక్కి వెళ్ళాం. ముందుకెళ్తే ఒక పరిస్థితి, వెనక్కి వెళ్తే మళ్ళీ మా పరిస్థితి అప్పులో ఏముంటుందని మా పరిస్థితి ఉందన్న. ఇది రేవంత్ రెడ్డి గారికి ఎలా చెప్పాలి అని. కార్మికులకు వాటా అడుగుతుంటే కార్మికులకు వాటా ఇస్తే మా పరిస్థితి మేము ఎక్కడి నుంచి అప్పు తెచ్చి ఇవ్వాలి? ఏ సినిమా కూడా మాకు వర్కౌట్ కావట్లేదు. ఒక సినిమా పుష్ప 2 అనే సినిమాని అన్నారన్న. పుష్ప 2 1800 కోట్లు చేస్తే 720 కోట్లు చేతికి వచ్చింది. దాని వడ్డీలతో 770 కోట్లు అయితే 50 కోట్లు లాస్లో ఉంది. ఇది ఒక్కొక్కల బాధ అతీతం అన్న. దాంట్లో ఛాంబర్ ప్రెసిడెంట్ కూర్చున్నాడు అన్న, సెక్రటరీ కూర్చున్నాడు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కూర్చున్నాడు. మరి అందరూ దాంట్లో అందరికీ మా అందరికీ నాయకుడు, మా అందరికీ పెద్ద దిక్కు దిల్ రాజు గారు నించున్నాడు. ఆయన సెక్యూరిటీగా నించున్నాడు. పక్క నుంచి మాట్లాడుతుంటే సైలెంట్గా చూస్తూ తప్పట్లో కొడుతున్నాడు ఏంటన్నా అన్నారు. నాయన రేవంత్ రెడ్డి గారికి ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారు కార్మికుల కోసం మాట్లాడాలి, కార్మికులకు ఏం చేయాలా, కార్మికులు ఎలా కాపాడాలా, కార్మికులు ఎలా నిలబడాలనే మీటింగ్ పెట్టారే తప్ప మీ నిర్మాత ఏమవుతున్నాడు, ఎలాగవుతున్నారు, ఎంత సంపాదిస్తున్నా, ఎంత తప్పు చేస్తున్నా అని దానికోసం మీటింగ్ పెట్టలేదు ఆయన. అందుకే దానికి సపోర్టుగానే మన రెడ్డి గారు కూడా, దిల్ రాజు గారు కూడా రేవంత్ రెడ్డి గారి మాటకి తప్పట్లు కొట్టాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ స్వాగతం పలికారు. కాబట్టి నెక్స్ట్ నుంచి మీరు తీసిన సినిమాలన్నింటిలో రేటు పెంచితే 20% వెల్ఫేర్ ఫండ్కి మీరు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇది తీర్మానం, ఇది సీఎం శాసనం. ఆ శాసనాన్ని ఆమోదించిన ప్రెసిడెంట్ అక్కడే ఉన్నాడు, ఛాంబర్ ప్రెసిడెంట్. ఆ శాసనాన్ని ఆమోదించే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అక్కడే ఉన్నాడు. ఆ శాసనాన్ని ఆమోదించే ఎఫ్డిసి చైర్మన్ అక్కడే ఉన్నాడు. కాబట్టి ఇంకొక మీటింగ్లు పెట్టాల్సిన అవసరమే లేదు. కనుక దయచేసి కార్మికులకి ఇది మంచి శుభపరిణామం, మంచి ఆలోచన. కనుక రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మేము ఎప్పుడూ కార్మికుల పక్షపాతిగా ఉంటాం. మా కార్మికుడికి రూపాయి వస్తే మంచిది, వాటాదారులు అయినందుకు సంతోషం. ఇంకొకటి, రేవంత్ రెడ్డి గారు ప్రపంచమే చూస్తుంది చిత్రపూరి కాలనీ అన్నారు. ఎస్, ప్రపంచమే చూస్తుంది. చిత్రపూరి కాలనీ ప్రపంచం చూస్తుంది. స్కామ్లో చూస్తుంది, స్కీమ్లో చూస్తుంది, కుంభకోణాలు చూస్తుంది. కార్మికుడు మీకు కూర్చున్న ఎవరైతే వచ్చి కార్మికుడు ఇచ్చిన ఆ కార్మికుడికి చిత్రపూరి కాలనీలో ఇల్లు లేదండి. కష్టపడే కార్మికుడికి ఇల్లు లేదు. అక్కడ ఎమ్మెల్యేకి ఇల్లు ఉంది, మాజీ ఎమ్మెల్యేకి ఇల్లు ఉంది, మాజీ మినిస్టర్కి ఇల్లు ఉంది. అందరూ ఆర్టిస్టులే. అది ఇచ్చిన జీవో ఏంటంటే 658 జీవో, సినీ కార్మికుల కోసం చిత్రపూరి కాలనీ అన్నారు. దాన్ని ఒక్కొక్క గవర్నమెంట్ స్కాములు చేసుకుంటూ వచ్చింది. మీరు మేనిఫెస్టో 34లో ఏం పెట్టారు? ఇది మొత్తం వచ్చిన వెంటనే అన్నీ కూడా మొత్తం టోటల్ హైదరాబాద్తో మొత్తం దగ్గరుండి చేసి ప్రక్షాళన చేసి కార్మికుడికి ఇస్తాను అన్నారు. నిన్న మాట్లాడిన మాట, కార్మికుడికి ఇల్లు ఉండాలి. వల్లభనేని అనిల్ గారు గుర్తుపెట్టుకోండి, కార్మికుడు చిత్రపూరి కాలనీలో ఉండాలి. బయట వాడు ఉంటే బయటికి పంపించండి అని మీరు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఎందుకంటే కార్మికుడు చిత్రపూరి కాలనీలో, నిజమైన కార్మికుడు చిత్రపూరి కాలనీలో ఉండాలి. దానికి అందుకే బ్యాక్గ్రౌండ్ తప్పట్లు కొట్టిన అనిల్ గారు, వల్లభనేని అనిల్ గారు, తప్పట్లు కొట్టిన అమిరాజు గారు, ఒకవేళ ఏ కార్మికుడికి అయితే ఇల్లు లేదో ఆ ఇంట్లో అనిల్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి, మీకు ఇల్లు తీసుకోండి అంతే. ఎందుకంటే ఇది శాసనం, సీఎం గారు శాసనం, సీఎం గారు చెప్పారు. కనుక నేనేం చెప్తున్నానంటే కార్మికుడికి మంచి రోజులు వచ్చాయి. చిత్రపూరి కాలనీలో అక్రమదారులని బయటకు పంపిస్తారు, సక్రమంగా సినిమా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళని లోనకు పంపిస్తారు. ఇది నిర్మాత రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన శాసనం. దాన్ని నిలబెడతారని దాన్ని ఆశిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ 34 మేనిఫెస్టో నేను మాట్లాడిన మాటల ప్రకారం అక్రమదారులు బయటకు వస్తారు, సక్రమదారులు చిత్రపూరిలోకి వెళ్తారు. నిజంగా తప్పు చేసి కుంభకోణం చేసిన సెంట్రల్ జైలుకి వెళ్తారు అంతే. కనుక ఇది అందరికీ అక్కడ అర్థమయ్యే విధంగా రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. ఆయన నవ్వుతూ ఉన్నాడు అనిల్ గారు. కానీ అనిల్ గారి మొత్తం టోటల్గా చెప్పింది ఏంటంటే, నాయన సక్రమదారులు తీసుకెళ్లి చిత్రపూడిలో కూర్చోబెట్టు, అక్రమదారులు బయటకు పంపించి మీరు అక్రమంగా సంపాదించిందంతా బయట పెట్టండి అని చెప్పాడు. కనుక దాన్ని చక్కగా రేవంత్ రెడ్డి గారు అన్న మాట నడిచి
అదే బాటలో మన చిత్రపుర కాలనీ, అలాగే సినిమా వాటా, కార్మికుడికి వాటా ఇవ్వడానికి ప్రతి ఒక్కటి చేసిన ప్రతి కార్యక్రమం కూడా, హాస్పిటల్ అనే కార్యక్రమం, ఆయన స్థలం అనే కార్యక్రమం, 10 కోట్లు ఇస్తానని కార్యక్రమం, కార్మికుల కోసం ఇప్పుడు దాకా ఏ చీఫ్ మినిస్టర్ చేయలేదు. నందమూరి తారక రామారావు గారు కూడా చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా చేయలేదు, రాజశేఖర రెడ్డి గారు కూడా చేయలేదు. కనుక ఇంత చేసిన కార్యక్రమానికి పాలాభిషేకం చేసినా, ఆయనకి ఏం చేసినా కూడా సినిమా ఇండస్ట్రీ మాత్రం రుణం తీర్చుకోలేదు. ఎందుకంటే అంత గొప్ప కార్యక్రమాలు చేశాడు. నిర్మాతను పక్కన పెట్టాడు, చైర్మన్ పక్కన పెట్టాడు, వాళ్ళందరికీ శాసించాడు, ఈ వాటా ఇవ్వండి, వాళ్ళకి చిత్రపూర్లో ఇల్లు ఇవ్వండి. అందుకే అందరూ కలిపి అన్ని వేల మంది స్వచ్ఛందగా రేవంత్ రెడ్డి గారి మీటింగ్కి వచ్చి ఆ రేవంత్ మొత్తం టోటల్ ఆయన తప్పట్లు కొడుతూ ఉంటే ఫస్ట్ టైం నేను చూసా. నా చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నా అలాంటి చీఫ్ మినిస్టర్ని నేను చూసా. ప్రజల కోసమే బతికిన వ్యక్తి పీజీఆర్ గారు, ప్రజల కోసమే బతికాడు. అలా ఆ తర్వాత ఇంత కార్యక్రమాలు చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా మరి సార్ మనకి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నిన్న జరిగిన మీటింగ్ గురించి. కార్మికులకు పక్షపాత లేకపోతే ప్రొడ్యూసర్ పక్షపాత అనేది మీరు ఒకసారి కామెంట్లో తెలియజేయండి. నమస్కారం.